సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఈ సందర్భంగా కోనేరులో స్నానాలు ఆచరించి గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి మల్లికార్జున స్వామికి బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. కాగా విచ్చేసే భక్తులకు కావలసిన సకల ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. అదేవిధంగా ఈ నెల 29న నిర్వహించనున్న మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసే భక్తులకు కావలసిన సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో బాలాజీ తెలిపారు. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం కొమరవెల్లిలోని ఈ సంవత్సరం 29/12/24 జాతర ప్రారంభమోత్సవానికి సందర్భంగా కళ్యాణం నిర్వహించబడుతుంది. ఈ కళ్యాణానికి గాను 13వ తారీఖు రోజు మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు మరియు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మరియు ఎండోమెంట్ కమిషనర్ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు హైదరాబాద్ నుంచి మరియు మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా పోలీస్ కమిషనర్ గారు మరియు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా సిద్దిపేట నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో పలు సూచనలు కూడా గతం అనుభవం దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరము కళ్యాణం ఏ విధంగా నిర్వహించాలని చెప్పి మంత్రివర్యులు ఇద్దరు కూడా మాకు పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనలన్నింటినీ పాటిస్తూ ఈ 29వ తారీఖు కళ్యాణం బాగా నిర్వహించడానికి అత్యంత వైభవంగా 25,000 నుంచి 30,000 వరకు వచ్చే భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యము కలగకుండా నిర్వహించడానికి మేము అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మేమందరూ కూడా మా సిబ్బంది అందరూ కలిసి అర్చకులు, ఒగ్గు పూజారులు మరియు ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కలిసి దీన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము.